మాజీ మంత్రి పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. రేషన్ బియ్యం మాయంలో వ్యవహారంలో పేర్ని నానిదే బాధ్యత అని కొల్లు రవీంద్ర అన్నారు. గోడౌన్ నుంచి 7,000 రేషన్ బియ్యం బస్తాలు ఎలా మాయమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదో మీ కొడుకు అక్కడ అందరం ఎక్కించాలా, దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడుగా నువ్వు పనిచేసి ఇవాళ నువ్వు దొరికి బొంకాలని చూస్తే జరగనివ్వం. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం. తొవ్వే కొద్దీ అంటే పంది కుక్కలు కదా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉంది అధికారుల పాత్ర. దీంట్లో ఖచ్చితంగా అధికారుల పాత్ర 100% ఉంది. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేయాలి, ప్రతి 6 నెలలకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి అక్కడ డీటీని ఎవరు ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, డిప్యూటీ మేనేజర్, సివిల్ సప్లైస్ డిఎం ఉంటారు. వీళ్ళందరూ కూడా బాధ్యులే. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరుగుతుంది. ఎక్కడిక ఒక్క గింజ కూడా తేడా రావడానికి వీల్లేదు, ఒక్క గింజ కూడా దారి మళ్లించడానికి వీల్లేదు. అంత పకడ్బందీగా ఉంటుంది ఈ సిస్టమ్ అంతా. ఆ రోజు గోడౌన్స్ని చిలకలపూడి గోడౌన్స్ని ముగించేసాడు. వాళ్ళు అమాయకులు కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకున్నారు. హమాలీలు 300 మంది హమాలీలు అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కున్నారు. ఇలా ఆయన ముందు నుంచి, అయ్యా మా కూడు పెట్టయ్యా మా పని పోతుందని చెప్పి ఆయన ముందు అడిగితే వాళ్ళందరినీ కాదని చెప్పి ఆ గోడౌన్స్కి ఒక్క గింజ కూడా తోలకుండా మొత్తం ఆయన గోడౌన్స్కి డైవర్ట్ చేసుకుని అందులో మనుషుల్ని ఎవరు పెట్టుకున్నాడండి. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే మళ్ళీ లెక్కలన్నీ బయటకు వస్తాయని చెప్పి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. బీహార్ వాళ్ళకి తెలియదు కదా, ఏ ఊరు ఏంటో తెలియదు, బస్తా తీరా ఏరా అంటే వేస్తారు అంతే. వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు బీహార్ వాళ్ళని. ఈయన రంకంతా బయటపడుతుంది కదా. అట్లాగే మన కరగ్రహారం గోడౌన్స్ పాపం వాళ్ళు కూడా పని లేక స్థానికులు పొట్టగొట్టి సంపాదించుకుని ఊరికి పోతే ఎన్ని తప్పించుకోగలవా నువ్వు? ఏది కూడా నువ్వు తప్పించుకోలేవు. తప్పకుండా అందరూ ఊసురు తగ్గుతుంది, వాళ్ళు తగులుతుంది అంతే. 54 రోజులు పెట్టించావు నన్ను సంబంధం లేనటువంటి కేసులో. అక్రమంగా ఆనాడు పోలీసులతో పెట్టాను. నేను ఎక్కడ పోలీసుల మీద కానీ అడగండి, చెప్తా ఉన్నాడు ఏంటో గంజాయి పెట్టమని ఫోన్ వచ్చిందంట. ఇంతకంటే ఇంకేముంటుంది? లేకపోతే ఏం జరిగింది 10 నిమిషాలు ఫోన్ అంట. అంతా నీకు నిద్రలేని రాత్రలే, గుర్తుపెట్టుకో. ఈ జనాల మీద బతుకుంటే అలవాటే కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇవాడు మీకు వేరే వ్యాపారాలు లేవు. నాకు తెలిసి మీ తండ్రి గారి దగ్గర నుంచి కూడా మీకు వ్యాపారం లేదు, ఏమీ లేదు, ఆదాయం. ఎట్ట బతికారు? జనాన్ని కొట్టుకు బతికారు. ఇవాళ దోచుకున్న డబ్బులతో కట్టావు గోడౌన్. అత్తగారి పేరు మీద ఒకటి, భార్య గారి పేరు మీద ఒకటి, బినామీ పేర్లతో కొన్ని వేల 100 ఎకరాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, మైనింగ్ ఉన్నాయి, అన్నీ తెలుసు, అన్నీ వస్తాయి. చేస్తారు. ఎవ్వరూ తప్పించుకోలేరు. దీంట్లో సాక్ష్యాలు ఎవరూ మార్చలేరు. వీళ్ళు కాకపోతే సిట్ వస్తుంది, సిట్ కాకపోతే విజిలెన్స్ వస్తుంది, విజిలెన్స్ కాకపోతే సిఐడి వస్తుంది, సిఐడి కాకపోతే ఈడీ వస్తుంది. అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు నిన్న పేర్ని నాని గారు ఇంకో విషయం కూడా, అసలు విషయం, ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో బెదిరిస్తానికి నేను ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరించడం కోసం, దీన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టినటువంటిది. కాబట్టి ఇది కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నిజంగా అప్పుడు అతను చేయకపోతే ఓపెన్గా రావచ్చు కదా. పోలీసు వాళ్ళు నోటీసులు పెట్టారు, ఆ నోటీస్కి వచ్చి సమాధానం చెప్పచ్చు కదా. హైకోర్టులో ఎందుకు వేశాడు? హైకోర్టులో వెళ్ళి ఏదైతే మేనేజర్తో క్రాష్ చేయించారు, తండ్రి కొడుకులు ఇద్దరు నోటీసుని రద్దు చేయమని చెప్పి ఇద్దరు వేశారు.
అది డిస్మిస్ చేసి లేదంటే దీని మీద మళ్ళీ చేస్తానంటే వద్దని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. డిస్మిస్ చేసి మళ్ళీ ఇది వస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ విచారణకు రావాలి కదా, చేయకపోతే భయం లేకపోతే విచారణకు ఎందుకు రాలా? అతనితో ఇప్పుడు అతను మేనేజర్ గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు క్వాష్ చేయించాడు? ఇవాళ ఇంకోటితో కూడా వేయించారు. భాస్కర్ అనే అతనితో వీళ్ళ బంధువే ఒక కేసు వేయించారు. ఏంటి ఇవన్నీ? ఇవ్వండి రోజు నుంచి జరుగుతుంది కదా. దాదాపు మీరు 3,800 టన్స్ ఇది మన దీంట్లో అదే విధంగా చెప్పారు సివిల్ సప్లైస్ మినిస్ట్రీ గారు కూడా. ఇన్ని ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నది కాదు కదా, బస్తా ఏదో ఎవడో పట్టుకుపోయాడు కాకినాడ వెళ్ళినాయా లేదా వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళినాయా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినాయా? ఇప్పుడు అదే చెక్ పోస్టుల దగ్గర అవన్నీ కూడా వివరాలు తీసుకున్నా అని చెప్పి చెప్పడం కొంత క్లూ వస్తుంది సార్. ఇప్పుడు మొత్తం ప్లేస్ లేకపోయినా అసలు ఎక్కడ షిప్మెంట్ అంటే వీళ్ళు అంటే ఎంక్వైరీలో ఉంది కాబట్టి మన విషయాన్ని బయట చెప్పకూడదు. కొద్దిగా చెప్పింది ఏంటంటే దాదాపు ఎక్కువ కాకినాడకే వెళ్ళిందని చెప్పేది. కాకినాడకు సంబంధించినటువంటి ఆ చెక్ పోస్టుల దగ్గరే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి లారీలు వేబిల్కి సంబంధించినవి ఉందని చెప్పి వస్తుంది ప్రాథమికంగా. ఇంకా లోతుగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, అవన్నీ కూడా వస్తాయి. ఏదంటే యాక్చువల్గా ఇది పీడిఎస్ బియ్యం ఇక్కడ నుంచి గోడౌన్ దగ్గర నుంచి MLS పాయింట్స్కి వెళ్ళాలి. MLS పాయింట్స్కి వెళ్ళకుండా ఇవి డైరెక్ట్గా అక్కడికి పంపించేశారు. కొన్ని సన్నబియ్యం కూడా ఉందని చెప్పి నాకు ఉన్నటువంటి సమాచారం అంటే మంచి సన్నబియ్యాలు కూడా ఆ రోజు కొంత చేసిన దాంట్లోనే ఆ బియ్యం కూడా వీళ్ళు అమ్ముకోవడం కోసం కొన్ని స్టోర్స్కి పంపించారని కూడా తెలుస్తుంది. చూద్దాం చూద్దాం ఎంత డీటెయిల్గా పోలీసు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కాకపోతే సిట్కి వెళ్తుంది, సిట్ కాకపోతే ఇంక చెప్పే కదా చాలా ఉన్నాయి, ఏది కూడా తప్పించుకోలేరు. సూత్రధారి పాత్రధారి అంత పేరునే. ఈయన మీద కక్షపూరితం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరిగినా కానీ ఫైన్ కట్టించుకుని వదిలేసేవాళ్ళు, కానీ కక్షపూరితంగా చేస్తున్నారు. గతంలో ఎక్కడైనా జరిగిందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. చెప్పమని ఎక్కడ జరిగిందో ఫైన్ కట్టి